ఏపీలో భానుడి భగభగతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఉత్తరాంధ్రలో కూడా ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో నిన్న మొన్నటి వరకు ఏపీలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిశాయి. అయితే నిన్నటి నుంచి పూర్తిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. నిన్న అత్యధికంగా నంద్యాల జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే చాలా ప్రాంతాల్లో 39-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా జనం బయటకు రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఇదే తరుణంలో వాతావరణ శాఖ కూడా పూర్తిగా వడగాల్పుల హెచ్చరికలు కూడా ఇచ్చింది. ఈరోజు దాదాపు 16 మండలాల్లో వడగాల్పులు ఉంటాయనే అంచనాలు కూడా ఉన్నాయి. రేపటి నుంచి ఆ సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు రేపు 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, ఈరోజు 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉండబోతున్నాయి. అలాగే దాదాపు 50కి పైగా మండలాల్లో వడగాల్పులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే దీని పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని, ఒకవేళ వచ్చినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇటు వాతావరణ శాఖతో పాటు విపత్తు నిర్వహణ శాఖ కూడా ప్రజలను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి తరుణంలోనే ఉత్తరాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి పూర్తి స్థాయి వేసవి వాతావరణం ఉండబోతోంది. వాస్తవానికి మార్చి నెలలోనే ఎండలు భానుడి బగబగలు పెరిగినప్పటికీ కూడా క్రమంగా ఒక వారం 10 రోజుల పాటు వాతావరణం చల్లబడింది ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో. అయితే ఇప్పుడు క్రమంగా పూర్తి స్థాయి వేసవిని తలపించేటువంటి వాతావరణం, తీవ్ర వడగాల్పులు ఉండేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఇటు విపత్తు నిర్వహణ శాఖతో పాటు వాతావరణ శాఖ కూడా సూచిస్తోంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.